చింతామణి సతీ సావిత్రిగా ఒక్కసారిగా మారిపోయినట్టు ఈరోజు రాజకీయ విశ్వవిఖ్యాత వికృత నటనా సార్వభౌములు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి భగవంతుని పట్ల తమకున్న అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఆ పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి వాళ్లకు తప్ప భూమండలంలో మరెవ్వరూ కూడా భక్తులే లేనట్టుగా వాళ్ళకే ఉన్న భక్తినంతా కూడా ఒలకబోసినారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక తప్పులు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంతా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా అసాధారణమైనటువంటి ప్రతిభావంతుడైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చేయటానికి ఎన్ని రకాలుగా ఎవరినైనా వాడుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. అందులో ఈ రోజున ఇప్పటి వరకు వారు వ్యవస్థల్ని వాడుకుంటూ వచ్చినారు. ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు పత్రికా సమావేశంలో మాట్లాడి చాలా నంగిగా ఆ నంగి మాటలన్నీ కూడా వింటూ ఉంటే వీళ్ళేందబ్బా ఇట్లా మారిపోయినారే, రోజు దాడి చేసినట్టు మాట్లాడేవాళ్ళు కాస్త ఒక్కసారిగా మెత్తగా మేము వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం అనే మాటలలోనే వాళ్ళ భయం కనపడుతుంది. వాళ్ళేదో వాస్తవాలు చెప్పడానికి కాదు అలా మాట్లాడింది, దొరికిపోయినాము దొంగలము అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిపినటువంటి ఆ సమావేశము గతంలో ఆయన వ్యవహార శైలికి భిన్నంగా మొదటిసారి మిగతా రెండు పార్టీల నాయకులను పిలిచి తాను చేసినటువంటి తప్పులో వాళ్లను కూడా భాగస్వామ్యులను చేయటానికే ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు కాబట్టి చంద్రబాబు గారు చేసిన తప్పుకు భగవంతునికి క్షమాపణలు చెప్పమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వింటే ఎవరికైనా నవ్వు కలిగిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత దారుణం జరగటం ఆశ్చర్యము అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ 10 సంవత్సరాలలో అనేక సార్లు నేను బాప్టిజం తీసుకున్నా, మా నాయన సాక్షాత్తు దేవుడి దీపారాధనలోనే సిగరెట్టు ముట్టించేవాడు, మా ఇంట్లో ఏ రకమైనటువంటి దైవ పూజలు జరగవు, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పినాడు. గొడ్డు మాంసం అవసరమైతే నేను ఖచ్చితంగా తింటాను, బాప్టిజం తీసుకున్నాను అని ఆయన ఈ రోజున సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అమ్ముడు పోయి ఆయన ఈ రోజున పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి
మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు తనంత భక్తుడే లేడని, చిన్నప్పటి నుంచి నేను మా ఊరి నుంచి అలిమేలు బంగాపురం వైపు చూస్తే వెంకటేశ్వర స్వామి వైపు చూస్తాను, అలా చూసే నా కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు ఒక్కరే ఉన్నారా భగవంతుడి భక్తుడు? రోజు 1,00,000 మంది వస్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి. వాళ్ళెవరూ భక్తులు కాదు, ఈయన ఒక్కడే భక్తుడు. ఈ భక్తుడు ఆయన హయాంలో దాదాపు 10ల సంఖ్యలో దేవుడి ఆలయాలు కూల్చివేస్తే మాట్లాడు కానీ పలకలేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో దేవాలయాలన్నీ కూడా నాశనం చేశారని దాని మీద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో జరిగినటువంటి ఘోరాలు నీ హయాంలో అప్పుడు కాదు కదా, ఇప్పుడేం జరుగుతున్నాయి టీటీడీలో అన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి, గుర్తు చేయాలి కదా మీకు. మీరు వచ్చిన తర్వాత కొండ మీద మద్య మాంసాలు అనేక సార్లు దొరికినాయి, బిర్యానీలు దొరికినారు, తాగి గొడవలు చేసుకొని దొరికినారు. మొన్నకు మొన్న మందు బాటిళ్ళు విచ్చలవిడిగా దొరికితే అది మా పార్టీ కార్యకర్త మీద కేసు బనాయించి జైల్లో పెట్టినారు. ఇంకెన్ని చెప్పాలా? మీ హయాంలోనే తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయారు వైకుంఠ ఏకాదశి రోజు. ఈయనను దేవుడు ఉన్నాడు కాబట్టే నన్ను 23 మైన్లు పేలిస్తే నేను బతికాను. మీరు బతికినందుకు మాకు కూడా సంతోషమే చంద్రబాబు నాయుడు గారు, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఆ రోజున మీకు గాయం జరిగినప్పుడు బాధపడిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన పక్కనే ఉన్నటువంటి నేను. మీ మీద గాయం జరిగినందుకు అందరూ మీ పార్టీ వాళ్లతో సహా అందరూ గజగజలాడిపోతుంటే నక్సలైట్ల భయానికి రాజశేఖర రెడ్డి గారు, నేను ఆ రోజు మీ మీద జరిగిన దాడికి ఇది అమానుషం అమానవీయమనని గాంధీ బొమ్మ దగ్గర నిరసన దీక్ష మేము చేస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన తరువాతనే మొత్తం రాష్ట్రం అంతా కూడా మీ పార్టీ కార్యకర్తలు బయటికి వచ్చినారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరంటారు ఆయన వెంకటేశ్వర స్వామి దయ వలనే నేను బ్రతికినాను అని. ఎస్, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దయ వలనే బ్రతికినారు. కానీ మీరు చేసినటువంటి మంచి పనుల వలన అని చెప్పుకుంటున్నారు. మరి మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల అయితే వెంకటేశ్వర స్వామి అలిపిరి దగ్గరనే మీ మీద బాంబుల ప్రయోగం ఎందుకు చేయించినారు అనే ప్రశ్న ఒకటి వస్తుంది కదా. మీ మీద అది కూడా రాకూడదు కదా. చంద్రబాబు గారు, మిమ్మల్ని మీరు ఏమి చెప్పినా నమ్మించటానికి మీకు పత్రికలు ఉన్నాయి, ప్రసార మాధ్యాలు ఉన్నాయి అన్నటువంటి గర్వంతో ఆ రోజున సెప్టెంబర్ 20, 2024వ తారీఖున మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు అన్నటువంటి మాట, నెయ్యిలో లడ్డూలో నెయ్యికి బదులు నెయ్యే లేకుండా యానిమల్ ఫ్యాట్ వాడారు అన్న మాట మొత్తం ప్రపంచమంతా వెళ్ళింది. ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటల మీదనే సుప్రీంకోర్టుకు మా వైవి సుబ్బారెడ్డి వెళ్ళటం కారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే మిమ్మల్ని మందలించి సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినాడు. సిట్టులో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 2 మీ పోలీసు అధికారులు మీకు కావలసినటువంటి వాళ్లే ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టే కదా కోర్టుకు సిబిఐ నివేదిక. దాంట్లో ఆ రోజున మీరు ఎన్డీడీబీ నివేదికను చూసే నేను మాట్లాడినాను అని చెబుతున్నారు. ఎన్డీడీబీ నివేదికను ఈరోజు కూడా చెప్తున్నారు. ఎన్డీడీబీ నివేదికలో అనుమానాస్పదమైనటువంటివి ఉన్నాయి. దానికి కారణం ఆ పశువులు మేసేటువంటి మేత కూడా కారణం అన్నటువంటి విషయాన్ని మాత్రం
పక్కకు లాగేస్తున్నారు. అనేక విధాలుగా అవి జబ్బుపడినటువంటి ఆవులై ఉండవచ్చును, లేదా తినేటువంటి మేత మీద ఆధారపడి ఈ రకమైనటువంటి అతి స్వల్పమైన మార్పులు ఉండే అవకాశం ఉంది అన్నటువంటి విషయమే కదా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ మీరేం చెప్తున్నారు? ఈరోజు కూడా మాట్లాడుతున్నారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నటువంటి విషయం. మళ్ళీ సిట్ ఏర్పాటు చేసిన తరువాత పంపినటువంటి రిపోర్ట్స్లో వచ్చినటువంటి రిపోర్టుల గురించి మీరు అసలు మాట్లాడటమే లేదు. మాట్లాడకపోగా మీరు ఏదైతే ఆవు కొవ్వుతో నెయ్యి కలిపినారు, ఆవు కొవ్వుతో లడ్డూలు చేసినారు అని చెప్పినారో ఆ ట్యాంకర్లను తిరిగి మీరే లడ్డూలు తయారు చేయించినారు గుళ్ళకి పంపించి. అది కూడా సిట్ రిపోర్ట్లో ఉంది కదా. ఏ ఆవు కొవ్వు అని మీరు చెప్పారో, ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం ఆవు కొవ్వుతో లడ్లు తయారు చేశారని చెప్పారో, ఆ 4 ట్యాంకర్ల శాంపుల్ని తీసినారో ఆ 4 ట్యాంకర్లు మళ్ళీ తిరిగి మీ హయాంలోనే లడ్డూలకు తయారీకి వాడినారు అని సిట్ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఆర్ఐ రిపోర్టులో ఏదో కొరియా నుంచి వచ్చినటువంటి వీళ్ళ సొంత కవిత్వం. కొరియా నుంచి మేము కొద్ది మందిని అడిగినాము, మా ఎక్స్పర్ట్స్ని. ఇంత ఎక్స్పర్ట్సే 1 సంవత్సరం అంతా కూడా మొత్తం అన్ని పనులు మానేసి మొత్తం విచారణ చేయించినటువంటి వాళ్ళ విచారణ కాదంట. పయావుల కేశవు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ సొంతంగా మేమిద్దరము అడిగినటువంటి ఎక్స్పర్ట్స్ కొరియా నుంచి వచ్చినటువంటి శాంపుల్స్లో యానిమల్ ఫ్యాట్తో తయారు చేసినటువంటివి అయ్యుండవచ్చును అని. మళ్ళా మేము చాలా బాధపడిపోతున్నాం భక్తులకు ఈ విషయాలన్నీ చెప్పటానికి అని అసమానమైనటువంటి నటనను ప్రదర్శిస్తూ తమకు అనుకూలంగా మార్చుకోవటానికి కాదయ్యా. ఈ రోజున సిట్టులో వేసినటువంటి 2 అధికారులే కదా తీర్పు ఇచ్చింది, విచారణ చేయించింది. సిబిఐ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ ఏం చెప్తోంది? ఎక్కడ యానిమల్ ఫ్యాట్తో లాడ్తో అంటే పంది కొవ్వుతో చేప నూనెతో లడ్లు తయారీ కాలేదు అన్నటువంటి విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక కొత్త కలరింగ్ ఇస్తున్నాడు. తన భాగస్వామ్య పార్టీలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంకటేశ్వర స్వామి లడ్డూను ఒక చేతి బాంబుగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద దైవద్రోహానికి పాల్పడేటువంటి వాళ్ళు వీళ్ళు. ఇదేదో డబ్బులకు సంబంధించిన విషయం కాదు, పని కట్టుకొని డెలిబరేట్గా దైవద్రోహానికి పాల్పడేటువంటి చర్య ఇది అని మాట్లాడుతున్నారు. ఎక్కడ సిట్ ఒక్క చోట కూడా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని వాళ్ళు నివేదికలో ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మీ సొంత కవిత్వాలతో అల్లి మేము అడుగుతున్నాం కదా, మేమెక్కడా కూడా కల్తీ జరగలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పటం లేదు. నువ్వంటున్నటువంటిది ఏంటిది? ఒక సంవత్సరం కాలగా పంది కొవ్వు, ఆవు కొవ్వు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడినాడు. మొన్న జరిగినటువంటి ఆయన శాసనసభ సమావేశంలో నేనేమి అలా మాట్లాడలేదు, ఆనాడు నాకు ఎవరో చెబితే ఆ రకంగా మాట్లాడాను, ఆ లడ్డూలను అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల విషయంలో అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఈ పత్రికా సమావేశంలో ఈ రోజున అన్ని విషయాలు తెలుసుకున్నాను నేను. ఆ లడ్లల్లో అయోధ్యకు అత్యంత పవిత్రమైన ఆ దేవాలయానికి పంపించినటువంటి లడ్లన్నీ కూడా ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసి పంపించినటువంటివి అనేటువంటి మాట మాట్లాడతాడు. దీనికి పవన్ కళ్యాణ్కి చాలాసార్లు స్పష్టత ఇచ్చినాం మేము. ఆ లడ్లని, ఆ 1,00,000 లడ్లని పంపించింది ఈరోజు నీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యుడైన
సౌరభ్ బోరా అనేటువంటి పాలక మండలి సభ్యుడు, ఆయన నేను డొనేట్ చేస్తానునని 30 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి నెయ్యిని అందించి ఆయన నెయ్యితో ఆ లక్ష లడ్లు నేను రాముడికి భక్తుణ్ణి అని ఆయన తయారు చేయించి పంపించినటువంటి లడ్లు అవి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు పదే పదే చెప్పిన అబద్ధమే చెప్తూనే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడినారు. ఆయన సభ ఆ మిగతా వాళ్ళు కూడా సుబ్బారెడ్డిని సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అడిగితే తొక్కిపట్టినారు అని. అసలు నాకు అర్థం కాల. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు కోసమని పంపించిందే సుబ్బారెడ్డి అయితే తొక్కెట్టబడతాడండి? నాకు అర్థం కాల. మీ ప్రకారం అయితే మేము దొంగలమైతే ఎక్కడైనా దొంగతనానికి పోయే ఇంటికి సీసీ కెమెరా అమర్చిపోతాడండి? ఇది సాధ్యమా? లేదా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి నేను ఫలానా ఇంటికి దొంగతనానికి పోతున్నాను, మీరు వచ్చిన తర్వాతనే దొంగతనానికి పోతాను అంటాడా? ఏం లాజిక్ అన్నా ఉండాలి కదా. సుబ్బారెడ్డి గారే సిఎఫ్టిఆర్ఐకి పంపించాడంట, మళ్ళా వచ్చిన తర్వాత నొక్కి పట్టినాడంట. ఎంత దారుణమైనటువంటి అపవాదులు వేస్తున్నారో సభ్య సమాజం ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అందులో ఉన్నటువంటి సభ్యులను ఏది పర్చేస్ కమిటీ మెంబర్లను కూడా వదలము అని ఆయన ఏదో మాట్లాడారు. ఆయన దానికి కారణం దాంట్లో నేనున్నాను కాబట్టి. మరి నేనే ఉన్నానా? నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పార్థసారథి కూడా అందులో మెంబర్. ఇంకొక బోర్డు సభ్యురాలు అప్పుడు ఉన్నది, ఇప్పుడు మీ శాసనసభ్యురాలుగా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. నన్ను పిలవనే లేదంటున్నాడు పార్థసారథి. మళ్ళీ సిట్టు వాళ్ళు నాతో చాలా స్పష్టంగా చెప్పినారు, సార్ మేము పార్థసారథి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని విచారించి వచ్చినాము సార్ అని చాలా స్పష్టంగా నాతోనే మాట్లాడినారు. ఎంత పచ్చి అబద్ధం. క్యాబినెట్ సమావేశంలోనే ఆ మంత్రి నేను వెళ్ళలేదు సార్, అంత కరుణాకర్ రెడ్డి చూసుకున్నాడు అని. కరుణాకర్ రెడ్డి అనేవాడు ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే. అతనికి ఏ రకమైనటువంటి వాదనకు బలమయ్యేటువంటి విషయాలలో అర్హత లేనటువంటి ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే ప్రత్యేక ఆహ్వానితుడిది. ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఒక నేరస్తునిగా చేయాలనేటువంటి తాపత్రయం తప్ప ఏమున్నది? మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈ రోజున వాళ్ళ పత్రికా సమావేశంలో మేము సడలించటము ద్వారా, నిబంధనల్ని సడలించటము ద్వారా ఈ రకమైనటువంటి వాళ్ళు, అర్హత లేనటువంటి వాళ్ళు వచ్చినారు అన్నటువంటి మాటకు కూడా నేను వివరణ ఇచ్చిన. ఆ నిబంధనని సడలించటము ద్వారా కొత్తగా టెండర్లలోకి వచ్చినటువంటి ఒక్క సంస్థ పేరైనా చెప్పమని చెప్పండి, సవాల్ విసురుతున్నా చంద్రబాబు గారికి. ఆ నిబంధన కేంద్ర ప్రభుత్వ సరళీకృత విధానాలలో భాగంగా స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఇవ్వాలా అన్నటువంటి సదుద్దేశంతో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కొత్తగా వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలా అన్నటువంటి ఆలోచన చేసిందే తప్ప మరే రకమైనటువంటి దురుద్దేశము లేదు. దురుద్దేశమే ఉంటే ఎందుకు సంవత్సరం పాటు చంద్రబాబు గారే ప్రత్యేకంగా నియమించుకున్న ఇద్దరు అధికారులున్నటువంటి, ఆయనకు చాలా కావలసినటువంటి ఇద్దరు అధికారులున్న 5 మంది సభ్యులైన సిబిఐ సిట్ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా. దొరికిపోయినాం దొంగనని ఈ రోజున ఇంత బాధ కలుగుతోంది, ఇంత ద్రోహం చేసేస్తున్నారు. కనుక దీని మీద ఏకసభ్య కమిషన్ని వేయాలని దొంగల్ని ఎట్టుదిరిగి పట్టుకుంటాము అని మాట్లాడుతున్నారంటే, మీరు ఏకసభ్య కమిషన్ వేసి మమ్మల్ని నేరస్తులుగా చెయ్యాలా అన్నటువంటి ప్రయత్నం తప్ప మరి ఇంకేమన్నా ఉందా? ఏమీ లేదు. మీ హయాంలో
ఈ రోజున ఎవరైతే నేరస్తుడుగా ఉన్నాడో ఆ నేరస్థ డైరీ సంస్థ ప్రీమియర్ డైరీ 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు 80% పైగా సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీనే. ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్, నువ్వుల నూనె ఇంత ధరకు వస్తుంది, నెయ్యి 350 రూపాయలకి ఎట్లొస్తా ఉంది అని. పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు గారి హయాంలో ఈ ప్రీమియర్ డైరీ 271 రూపాయలకే సరఫరా చేసింది. మా హయాంలో 351 రూపాయల కన్నా సరఫరా చేసినారు. నీ హయాంలో 271 రూపాయలకే సరఫరా చేసింది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఏదో బోలే బాబాను మేమే తెప్పించినట్టు మళ్ళీ మాట్లాడుతుంది. అదే అబద్ధం. ఈరోజు బోలే బాబాను తెప్పించింది చంద్రబాబు గారే. 2018లోనే చంద్రబాబు గారు ఇంకొక మాట అన్నాడు. ఆయన కొండకు పోయితే భక్తులంతా కూడా బాధతో లడ్డు వాసన చూసి భరించలేక అసలు భక్తులు వచ్చేదే తగ్గిపోయినారు కొండకు గత 5 సంవత్సరాలలో అన్నారు. ఈ మాట మీద చంద్రబాబు నిలబడి విచారణ చేయించాల. ఆ 5 సంవత్సరాలలో నిజంగా భక్తుల సంఖ్య తగ్గిందా అన్నటువంటి విషయం మీద విచారణ చేయించే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతున్నా నేను. ఎంత దారుణం! అంతే కూడా కాకుండా నిన్న ఆధారాలతో చూపించినాను నేను. 2018వ తారీఖున 18వ సంవత్సరం ఫిబ్రవరి నెలన మీరు వేసినటువంటి ఒక టెండర్ 3,87,00,000 రూపాయలకు రోజుకు 975 కేజీల నెయ్యిని ఆయా రోజుల్లో తయారు చేసేటువంటి లడ్లకు వాసన రావటానికి, అద్దటానికి ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అని 4 కోట్ల రూపాయలకు కొన్నారు అని స్పష్టంగా నిన్న ఆధారాలతో చూపించిన. అంటే అర్థమైంది చంద్రబాబు గారు, ఆ రోజున మీరు కల్తీ నెయ్యితో లడ్లు సరఫరా చేస్తున్నారు కాబట్టి, తయారు చేస్తున్నారు కాబట్టే అది అసహించుకుంటున్నారు భక్తులని. మీ హయాంలో ఫ్లేవర్డ్ ఘీ ఆ టెండర్లు వదిలి నెయ్యికి అద్దకాలు వదిలినారే. మీరు మా హయాంలో లడ్లను ఈ రకంగా వాసన చూసి భరించలేక భక్తులు అసలు ఎందుకు ఎలా చనిపోకుండా ఉండినారో ఆశ్చర్యం కలుగుతుంది. మళ్ళీ అదనంగా అదొక మాట మాట్లాడాడు, ఎలా బతికినారో ఆశ్చర్యం వేస్తుంది అని. మీ హయాంలో జరిగినటువంటి విషయం ఏంటి? మేము చెప్తున్నామే, ఇది కొద్దిమంది అవినీతి అధికారులు మీ హయాంలో మీరు ఏర్పాటు చేసినటువంటి నిపుణులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఆ విజయభాస్కర్ రెడ్డో సురేంద్రో ఎవరో వాళ్ళు మీ హయాంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఈ డైరీ సంస్థలు ఈ ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి అపరాధాన్ని ఈ రోజున సిట్ బయట పెట్టింది. మీరు అంటున్నారు కదా మా హయాంలో జరిగిందేనని. మీ హయాంలో ఇదే సిట్టు ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టును అభ్యర్థించమని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. ఆ డిమాండ్ను అంగీకరించేటువంటి ధైర్యం మీకున్నదా? 90% పైగా 80% పైగా ఆ రోజున ఇవే డైరీలు సరఫరా చేసినాయి కదా. మేము కఠినతరం చేసిన తర్వాత, నా హయాంలో నేను కఠినతరం చేసిన తర్వాత వచ్చిందే కదా ఏఆర్ డైరీ, వచ్చిందే కదా మాల్గంగ డైరీ, వచ్చిందే కదా వైష్ణవి డైరీ. మరి ఆ ఏఆర్ డైరీ పంపించినటువంటి నెయ్యినే కదా మీరు పట్టుకున్నది. సరళతరం చేయటం మూలంగా ఇదంతా జరిగింది అని ఏ రకంగా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారో భక్తులందరినీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేనే భక్తుణ్ణి అని చంద్రబాబు గారు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, హిరణ్యకశిపుడు అంతటి భక్తుడు ఎవ్వరూ లేరు. హిరణ్యాక్షుడు కూడా మహాభక్తులు, కానీ ఇతరుల మీద దాడి చేసేటువంటి భక్తులు. మేము మాత్రమే భక్తులము అని చెప్పుకునేటువంటి భక్తులు. చంద్రబాబు గారు కూడా అలాంటి భక్తుడే.
మేం ఛాలెంజ్ విసురుతున్నాం. తప్పు మేము చేయలేదు కనుకనే సిట్ మమ్మల్ని దోషులుగా అందులో నివేదికలో కోర్టుకు సమర్పించలేదు. ఇప్పటికైనా ఆ దారుణమైనటువంటి అపవాదు మోపినటువంటి మీరు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికి నామోషి పడాల్సిన పనిలే. నన్ను అడుగుతున్నాడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అలాగే మీరు ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి 2 కొండలు చేసినాడు అని. 2007వ సంవత్సరం అదే రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా మే నెల 12వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి జీవో మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 7 కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామివే అని జీవో ఇచ్చిందే రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మీరు దారుణమైనటువంటి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన జీవోను చూసుకోండి. మీరు ఆయన ఇచ్చినటువంటి జీవోను వెలికి తీయండి దాన్ని. కానీ పనికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అదే రకమైనటువంటి దుమ్ము. ఈయనంట 7 కొండలవాడ వెంకటరమణ అని పాదయాత్ర చేశాడంట. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన 3 నెలలకు నడిచిన మాట వాస్తవం. ఇప్పుడు మాకు అనుమానం వస్తూ ఉంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు నడిచినారేమో అని. ఒక ప్రధానమైన బలమైన ప్రత్యర్థి చనిపోయినందుకు స్వామికి మొక్కులు చెల్లించడానికి ఏమైనా వెళ్ళారా స్వామి? మీరు నిజంగా చెప్పండి. ఆ రోజున 7 కొండల కోసమని మీరు నడిచినారు అన్నది రికార్డ్స్లో ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళవు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3-4 నెలల తర్వాతనే మీరు కొండకు నడిచి వెళ్ళటం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ అబద్ధమే, ఒక్కటి కూడా నిజం చెప్పే. కానీ ఈ రోజున వెంకటేశ్వర స్వామినే మీ పావుగా వాడుకొని మమ్మల్ని దైవద్రోహులుగా చిత్రీకరించి మీరొక్కరే భక్తుడైనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత దైవ సేవ ఎవ్వరు కూడా చేయలే. మీరేమన్నా చేశారా? ఈరోజు ఆ కింద అలిపిరి దగ్గర శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేటువంటి ఆలోచన మీకు వస్తుందా? వెంకటేశ్వర స్వామి ఆలయం 4 మాడల చుట్టూ పాదరక్షలే ధరించకూడదు అని నిబంధన విధించింది ఎవరు? మా హయాంలో కాదా? ప్రతి నెల వెంకటేశ్వర స్వామికి జరిగే గరుడ పున్నమి రోజున జరిగేటటువంటి గరుడ సేవను ఏర్పాటు చేసింది ఎవరు? మేము కాదా? వెంకటేశ్వర స్వామి మొత్తం విశ్వవ్యాప్తం చేయాలా ఆయన యొక్క అఖండమైనటువంటి కీర్తినని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని తీసుకుని వచ్చింది మేము కాదా? కొండ మీద హరినామ సంకీర్తన వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నంత వరకు జరపాలని చేసింది మేము కాదా? నాద నీరాజనాన్ని తీసుకుని వచ్చింది మేము కాదా? కొండ మీద నిరంతరాయంగా భాగవతం, భారతం, అన్ని రకాలైనటువంటి వేద ఘోష జరిపేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది మేము కాదా? రామాయణ, మహాభారత, భాగవత పుస్తకాలను అనువదించి వేలాది పుస్తకాలను వదిలింది మేము కాదా? విద్వత్ సదస్సుల్ని కనీసం 4 సార్లు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100కు మంది పైగా పీఠాధిపతులతో సదస్సులు నిర్వహించి తద్వారా వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి భక్తి భావాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళ ద్వారా కలిగించి రగిలించిన ప్రక్రియ చేపట్టింది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డిలు కాదా? వెంకటేశ్వర స్వామి పేరుతో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికి, అన్యమతాల్లోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండటం కోసమని స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలతో దాదాపు 46,000 పెళ్లిళ్ళు చేసింది మేము కాదా? మొత్తం 2 రాష్ట్రాలలో చతుర్యుగ బంధం అన్నటువంటి పేరుతో వాహనాలను 4 వాహనాలను తీసుకొని వచ్చి
మొత్తం ఇరు రాష్ట్రాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఊరు వాడ గ్రామాన వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని అత్యంత గొప్పగా తీసుకువెళ్ళింది ఎవరు? ఇది మేం కాదా? ఇది దైవ దోషణ? ఒక్కటంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, మేము 5,000 దేవాలయాలను కట్టబోతున్న నిర్ణయం తీసుకున్నామని. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 3,500 దేవాలయాలను కట్టినారు. ఆ కట్టిన దాంట్లో భాగస్వామ్యం ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి సంస్థ, వాళ్ళకు అప్పగించినాం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామికి హైందవ ద్రోహం ఎలా చేసినారో చెప్పండి. మీరు మాట్లాడినారు. శ్రీవాణి అన్నటువంటిది ఒక హంబక్. శ్రీవాణి ద్వారా కోట్లాది డబ్బులన్నీ కూడా తాడేపల్లికి వెళ్తున్నాయి అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మీరు ఈ రోజున అదే శ్రీవాణి డబ్బుతో తాడేపల్లిలో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇప్పించినాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడినాడు శ్రీవాణి ట్రస్ట్ మీద. అదే డబ్బుతో ఈరోజు మీరు 5,000 ఆలయాలు కడుతున్నారు. మీరు అంటున్నారు మీరేదో కొత్తగా కడుతున్నట్టుగా. జమ్మూ కాశ్మీర్లో దేవాలయం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నవీ బాంబేలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. చెన్నైలో పద్మావతి అమ్మవారి టెంపుల్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు చెప్తారా, మీరు శంకు చక్రాలు మా భుజాల మీద, జగన్మోహన్ రెడ్డి గారి భుజాల మీద మీరు వేస్తే మేము దైవ సేవ చేసినటువంటి వాళ్ళమా? మీలాంటి వాళ్ళు మమ్మల్ని పొగిడితే నిజంగా కూడా మేము హీనులకి ఎందుకే లెక్క. మీలాంటి వాళ్ళు మమ్మల్ని నిరంతరము దూషిస్తూ ఉంటేనే మేమేంటి, మా నాయకుడు ఏంటి అన్నది ప్రజలకందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున మీరు ఇన్ని మాటలు మాట్లాడతారే తప్ప చేతలు ఒక్కటి కూడా లేరు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల స్థలాన్ని అలిపిరి సమీపంలో ఒక ప్రైవేటు హోటల్కి ఇచ్చినటువంటి వాళ్ళు మీరా మాట్లాడేది? మీరా దైవ సేవ చేసేవాళ్ళు? ఈ 1.5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి దైవ సేవ ఏంది? మీరు తొక్కిసలాటలో 6 మంది చనిపోయినప్పుడు ఏం మాట్లాడినారు? వైకుంఠ ఏకాదశి ఏంది? ఎంత పాపం ఇది! 2 రోజులు కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపార దృక్కోణంతో 10 రోజులు తీసుకుంటారా? దీన్ని వెంటనే మార్చేయండి అని చెప్పినారు. ఎవరు చెప్పింది? సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రిగా. ఆ రోజున మేము పీఠాధిపతులతో, మఠాధిపతులతో, ఆగమశాస్త్ర పండితులతో అందరితోనూ చర్చించి వాళ్ళ సూచన మేరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలని 10 రోజులని మేము నిశ్చయిస్తే దాన్ని నిర్వహణ సామర్థ్యానికి నోచుకోక, దిక్కుతోచక 6 మంది మరణానికి కారణమై 40 మందికి క్షతగాత్రులు అవ్వటానికి కారణమై వైకుంఠ ఏకాదశి అంది 2 రోజులు కాకుండా 10 రోజులని మాట్లాడి మళ్ళీ భయపడిపోయి 10 రోజులు నడిపినాడు మొన్న. అంటే మీరు మీ నోటికి తోచినటువంటి మాటలన్నీ మాట్లాడడం, ఆ కప్పిపుచ్చుకోవటానికి మీకున్నాయి సాధనాలు, అందులో అనుమానమే లేదు. ఈనాడు, జ్యోతి, TV5 లాంటి సాధనాలే మారణాయుధాలు లాంటివి. ఆ మారణాయుధాలతో మమ్మల్ని ఎక్కుపెడుతూ నిరంతరము పేలుస్తూనే ఉంటారు. ఆ మారణాయుధాలతో ఎన్ని పేల్చినా ఇక్కడ గుండె కొండలాగా ఉండేటువంటి జగన్ గారి సైన్యము భయపడే వాళ్ళెవ్వరూ లేరు. తప్పు చెయ్యము. నిజమైన శ్రీవారి భక్తులం మేము కనుకనే మీరు ఇన్ని అభాండాలు వేసినా ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఒక్క తప్పు మేము చేసినా ఏ శిక్షకైనా సిద్ధమే. మీరు ప్రతిదీ కూడా అబద్ధమే. అబద్ధాలతోనే ఇంతకాలము రాజకీయాలు చేసి ఆ అబద్ధంతోనే ఈ రోజున రాజకీయాన్ని వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డూకు మార్చి ఆ లడ్డూనే చేతి బాంబుగా చేసి
ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వెయ్యాలనేటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని ఎండగడుతూనే ఉంటాం. మేము తప్పు చేయలేదు, వ్యవస్థీకృత లోపాన్ని మేము కాదనలేదు. అందుకే సిట్ వాళ్లను దోషులుగా పేర్కొన్నది, నేరస్తుల్ని జైలుకు పంపించింది. 2014 నుంచి దమ్ముంటే మీరు విచారణ చేయిస్తే అప్పటి నేరస్తులు కూడా జైలుకు వెళతారు. మీరేదో మమ్మల్ని జైలుకు పంపించాలనేటువంటి మీ కథన కుతూహలానికి స్వాగతమే పలుకుతున్నాము. భయపడే వాళ్ళం ఎవ్వరము లేము. కానీ భగవంతుడు, మీరన్నారు మీ పత్రికా సమావేశంలో, ఇలాంటి వాళ్లను భగవంతుడు క్షమించడు అని. నిజమే, మీలాంటి వాళ్లను నిజంగా దేవదేవుడు క్షమించడు. దేవదేవునికి ఎన్ని రకాలైనటువంటి సేవలు చేశాము అన్నది ఇప్పుడే నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో 2% రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో 2% మీరు చెయ్యలేరు, చెయ్యబోరు. వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకువచ్చినటువంటి మహానుభావుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డే. వేద విశ్వవిద్యాలయం అనే దానికంటే గొప్పది ఏమున్నదండి? దాని పక్కన ఈ రోజున మీరు గొడ్డు మాంసం వడ్డించేటువంటి 7 స్టార్ హోటల్కు అనుమతి ఇచ్చినారు. గొడ్డు మాంసం వడ్డించే 7 స్టార్ హోటల్కి, అది కూడా అలిపిరి పాదాల పక్కన వేదఘోష నిరంతరాయంగా ప్రజ్వరిల్లేటువంటి వేద విశ్వవిద్యాలయానికి కోతవేటు దూరంలో. ఇవి మీ దురాఘాతాలు, ఇవి మీ అపచారాలు. మా మీద పడితే ఉపయోగంలే. మళ్ళీ ఈరోజు మీ ముగ్గురు కలిసి కూటమి వాళ్లను మీ బుట్టలోకి లాగి ఆ బుట్టలో మీరు పడిపోయి చంద్రబాబు గారు 45 సంవత్సరాలుగా ఆడుతున్నటువంటి ఈ వికృత రాజకీయంలో బీజేపీ కూడా పడిపోతే అంతకంటే దారుణం మరొకటి లేదు. సరే, పవన్ కళ్యాణ్ గారి సంగతి సరే, ఈ రకమైనటువంటి చర్యల వలన మీరు మొత్తం దైవద్రోహం మీరు చేస్తున్నారని, వెంకటేశ్వర స్వామికి అపచారం మీరు చేస్తున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానమైన మీకు రావాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. కరెక్టే, వారం 10 రోజులుగా ఈనాడు, జ్యోతి పేపర్లు సంవత్సరం పొగిడి సిట్టును ఈ రోజున ఆ సంవత్సరం తిట్లన్నీ ఈ వారం రోజుల్లోనే పొగడ్తలకు మించి తిట్లు తిడుతున్నాయి. సిట్టు ఈ రకంగా పోలేదే, సిట్టు ఆ రకంగా పోలేదే, ఆ విచారణ చేయించలేదే, సుబ్బారెడ్డిని పిలవలేదే, ఇదే కథలు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఈనాడు పేపర్లోనూ, జ్యోతి పేపర్లోనూ, TV5లోనూ ఎవరైతే దోషులు అన్నారో వెంటనే పెళ్లిలేసేస్తారు. సరే, ఏం ఆగరు. అన్నీ తప్పనే చంద్రబాబు గారి ఉద్దేశంలో. దీని ప్రకారం అన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగేటువంటి విచారణలు ఏమున్నా కూడా ఈ ఒక్క మాటతో, చంద్రబాబు నాయుడు గారి మాటతో అన్నీ తప్పిదాలే. మిగతా అందరూ కూడా ఇలాంటి డిమాండ్లే ప్రతి చోట చేసేటువంటి ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టునే నమ్మనటువంటి వాడు, సుప్రీంకోర్టు ఆదేశాలకే లెక్కలేకుండా చేసేటువంటి వాడు, ఈ దేశ అత్యున్నత విచారణ సంస్థ చేసినటువంటి విచారణలో తన అధికారులు, తనకు చెప్పు చేతల్లో ఉండే 2 సుపీరియర్ అధికారులు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేక గిలగిలలాడుతూ, అరే మన శత్రువును వీళ్ళు దోషులుగా పెట్టలేదే అన్నటువంటి బాధతో కుంగిపోయి కృషించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పత్రికా సమావేశంలో వారి ముఖాకృతిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎంత బాధ ఉన్నదో, ఎంత పగున్నదో సిట్టు మీద, ఆ పోలీస్ అధికారుల మీద కూడా. అది మా పార్టీ ఖచ్చితంగా చూస్తుంది. రాలేదు, వీళ్ళెవరు కూడా రాలేదు, వచ్చేటువంటి సాహసము చేయలేదు. 3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు దిక్కుతోచక వీళ్ళనందరినీ మొట్టమొదటిసారి ఆశ్చర్యంగా మీరు ఇక్కడ గమనించాలా, ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా 3 పార్టీలు కలిసి మాట్లాడుకున్న సందర్భం కూడా లేదు.
మొదటిసారి ఈరోజు మామూలుగా చంద్రబాబు నాయుడు తనకు అత్యంత ఇష్టమైనటువంటి పెన్షన్ల పంపిణీలో కూడా ఆయన ఒక్కడే ఫోటోలో ఉండేటట్టు చూసుకుంటాడు, అక్కడ పక్కన ఎమ్మెల్యే కూడా లేకుండా చేసుకుంటాడు. కానీ ఈ రోజున ముగ్గురిని పిలుచుకొని దాదాపు 2 గంటలు సమావేశమయ్యి ఎలా మాట్లాడాలని రిహార్సల్ చేసుకొని ముగ్గురు ఒకే రకంగా తమాషగా ఆశ్చర్యంగా ముగ్గురు ఒకే రకంగా ఆ మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది.